స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుడికి ప్రతి సహోదరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మీరు ఈ ఛానల్ చూసి వర్తమానాలు విని దైవ ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారని మేము విశ్వసిస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి సహాయం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులు అందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. చాలు. చదవబడిన లేఖన భాగం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని దినాల బట్టి ఎస్తేరు గ్రంథం మీద దేవుని యొక్క వర్తమానాలు వింటూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఎస్తేరు పట్ల, యూదుల పట్ల ఎటువంటి మేలు కార్యం జరిగించాడో, వారిని దేవుడు ఏ రకంగా రక్షించాడో, వారి ప్రార్థనలు దేవుడు ఏ రకంగా ఆలకించాడో ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తూ ఉన్న ఈ సమయమున దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి కొన్ని దినాల కిందటి నుంచి మనం షూషాను కోటలోని అనుభవాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏదనగా కోటలోని తోట. కోట గురించి విన్నాం. కోట గురించి, కోట అనుభవాల గురించి ప్రస్తావించుకున్నాం. అయితే కోటలోని తోట ఏంటి అని యోచన చేస్తే బైబిల్ గ్రంథములో కొన్ని తోటలు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ తోటల్లో నుంచి మీ ముందుకి కొన్ని రకాలైనటువంటి తోటల్ని ముందుంచాలని యోచన చేస్తూ ఉన్న ఈ సమయాన్న. తోట అనగా మనకు తెలుసు ఏమండి, రకరకాల తోటలు ఉంటాయి. అయితే కోటలో ఉండే తోట వేరు, రాజ్యములో ఉండే తోట వేరు, ఇంటి పెరటిలో ఉండేటటువంటి తోట వేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వారి గృహాల్లో ఏముంటుందంటే పెరడైనా ఉంటుంది, తోటైనా ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడిన తోట ఏంటని యోచన చేస్తే కోటలో ఉన్న తోట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏ కోట అనంటే షూషాను కోట. దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ షూషాను కోట యొక్క అనుభవాలని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుల ఎన్నోసార్లు విని ఉండొచ్చు. అయితే ఇక్కడ కోట ఉంది. కోటలో ఏముందంటే తోట ఉంది. కోటలో తోట ఎందుకయ్యా అనంటే రాజు తన తోటలోనికి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పుష్పాలను, చెట్లను చూసి, ఆ యొక్క పక్షుల యొక్క కోలాహలాన్ని చూసి ఏం చేస్తాడంటే ఆనందపడుతూ ఉంటాడు, తనకున్నటువంటి డిప్రెషన్లో నుంచి బయటికి రావటానికి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అయితే ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజు ఎందుకు తోటను పెట్టుకున్నాడు అంటే దేనికైనా పెట్టుకోవచ్చు. జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో కోటలోని తోట గురించి మీకు తెలియపరచిన ఆశ కలుగున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనకందరికీ తెలుసు, మొట్టమొదటిగా ఆది కాండంలో ఒక తోట ఉన్నది. ఆ తోట పేరు మనకు తెలుసు, ఏదేనులో ఒక తోట. తండ్రి అయిన దేవుడు ఏదేనులో ఒక తోట వేసి ఆ తోటను సేద్యపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడో అంటే తండ్రి అయిన దేవుడి కుమారుడుగా దేవుడి చేతిలో ఏర్పాటు చేయబడినటువంటి ఆదాముని ఏర్పాటు చేశాడో మట్టి ద్వారా. ప్రియ సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న నీవు గ్రహించాలి, ఏదెనులో ఒక తోట ఉన్నది.
ఆ తోటకు పేరు పెట్టలేదు, కానీ ఏదెనులో ఒక తోట, ఏదెనులో ఒక తోట. ఈనాటి దినాల్లో తోట అనగా చాలా పేర్లు వచ్చేసినాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఏదెనులో ఒక తోట ఉంది. ఆ తోటలో ఎవరున్నారో తెలుసా? ఆ తోటని సేద్యపరచడానికి తండ్రిని దేవుడు ఎవరిని పెట్టాడంటే ఆదాముని ఉంచాడు. ఆదాముని ఉంచిన దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము, ఈ తోటను సేద్యపరచుకో. ఆదాము, ఈ తోటలో సమస్త ఫలాలు నీకే, తిను అని తెలియపరిచాడు. తోటను సేద్యపరచాలి, తోటలో ఉన్నవి తినాలి. తింటమే కాదు, దేవుడి చెప్పిన మాట ప్రకారం చేయాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో మొట్టమొదటి తోట గురించి నేను మాట్లాడుతున్నాను. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట షూషాను కోటలో ఉన్న తోట. అయితే మొట్టమొదటి తోట గురించి చూస్తే ఏదెనులో ఒక తోట. ఆ తోట ఎవరిది అంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, దేవుని తోట అని. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట. యెహెజ్కేలు గ్రంథం 28:13. దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. ఇక్కడ భక్తుడైనటువంటి యెహెజ్కేలుతో తండ్రి అయిన దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆదాముతో దేవుడు స్వయంగా మాట్లాడాడు. ఇదిగో యెహెజ్కేలుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఎక్కడున్నావో తెలుసా? దేవుని మందిరం అనేటటువంటి తోటలో నీవు ఉన్నావు. అదే తోట అంటే అదే తోట అంట. మరలా చదవండి 28. దేవుని తోటయగు ఏదెనులో. దేవునికి స్తోత్రం చేద్దామా? అక్కడ మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఆది కాండంలో ఏదెనులో ఒక తోట ఉంది. ఆ తోటలో ఆదాము ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవుని తోటయగు ఏదెను అంటున్నాడు. ఇప్పుడు ఈ తోట ఎవరిది? దేవుని తోట. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రావటానికి, తన బిడలైన వారితో సహవాసం చేయటానికి ఒక తోటని వేశాడు. ఆ తోటలో తనకి ఇష్టమైన కుమారుని ఉంచాడు. ఉంచి సాయంత్రం పూట ఏం చేయదలిచాడంటే తనతో మాట్లాడదలిచాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తనతో మాట్లాడదలిచినటువంటి ఆదాము గురించి ఏదైనా తోటలో తండ్రి అయిన దేవుడు తనతో సహవాసం చేయటానికి ఆదాముని ఏర్పాటు చేశాడు. అంటే ఆ తోట ఎవరితో తెలుసా? దేవుని తోటను సేద్యపరచడానికి ఆదాముని తోటలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు మరి అదే తోటను సేద్యపరచడానికి మళ్ళీ ఎవరిని పెట్టాడంటే భక్తుడైన యెహెజ్కేలును పెడుతున్నాడు. ఆ యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట ఏమనగా, ఇదిగో ఈ తోట ఎవరో తెలుసా? దేవుని మందిరం అనేటటువంటి ఏదెను తోట అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ తోట ఎవరిది? దేవునిది. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో ఎన్ని తోటలన్నా ఉండొచ్చు, నీ ఇంటిలో ఎన్ని కోటలైనా ఉండొచ్చు, కానీ దేవుని తోట అనేది ప్రాముఖ్యమైంది. ఈ తోట పరిశుద్ధమైంది, ఈ తోట పవిత్రమైనది, ఈ తోట దేవుడి చేత అలంకరించబడింది. దేవుడికి స్తోత్రం చేద్దామా? దేవుని యొక్క నోటి మాట ద్వారా కలగజేయబడిన తోట. ఆ తోటలో ఆదాము ఉంచాడు. తను పరిశుద్ధతను కోల్పోయాడు. ఇక్కడికి వచ్చేపాటికి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నువ్వు లేచి నిలబడు, నేను నీతో మాట్లాడదలిచాడని యెహెజ్కేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ధ్యానం చేశాం. ఈ తోట దేవుని తోట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ తోట దేవుని తోట అని గ్రహించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, ఈ తోట ఎలా అలంకరించబడిందంటే దేవుని తోట 13వ వచనం. దేవుని తోట ఏదెనులో నీవు ఉంటివి,
మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మొదటి ఆదాముకి ఇవి ఉన్నాయా లేవా? మొదటి ఆదాముకి ఏమండి, మొదటి ఆదాముకి ఎన్ని ఉన్నాయా? లేవు. అక్కడ ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఆ తోటలో దేవుడే ఉన్నాడు. సాయంత్రం వేళ వచ్చేవాడు, దర్శించేవాడు, మాట్లాడేవాడు, వెళ్ళిపోయేవాడు. ఇక వాడితో పని లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, తండ్రిని దేవుడు హెస్కేల్తో మాట్లాడుతూ మాటను బట్టి ఇక్కడ తెలియపోతున్నాయి కదా, ఇదిగో నిన్ను దేనితో అలంకరించాను తెలుసా? ఈ తోటలో ఉంచడానికి నిన్ను దేనితో అలంకరించాలని ఈ యొక్క రాళ్లతో అలంకరించి అంటున్నాడు. అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి రత్నాలతో నేను నిన్ను అలంకరించాను, బంగారముతో అలంకరించాను. కాబట్టి ఇది నా తోట, నా తోటలో ఉండేటటువంటి నీవు ఎలా ఉండాలి తెలుసా? విలువైన వాడిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అమూల్యమైన వాడిగా ఉండాలని దేవుడు యోచన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, తోటలో మొదటి రకం దేవుని తోట. దేవుడికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. తోటలో రెండవ రకం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో మనకందరికీ తెలిసిందే, మూలవాక్యం చదువుకున్నాం. ఈ తోట ఎవరిదండి? ఈ తోట ఎవరిది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో షూషాను కోటలో ఎవరున్నారంటే అహష్వేరోషు రాజు ఉన్నాడు. ఏ రాజు ఉన్నాడు? అహష్వేరోషు రాజు. అహష్వేరోషు రాజు ఎక్కడున్నాడంటే షూషాను కోటలో ఉన్నాడు. కోటలో ఏముందంటే తోట ఉంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే తోటలో అలంకరించాడు. ఎందుకు అలంకరించాడు అంటే విందు ఏర్పాటు చేయడానికి. ఏం చేయడానికండి? విందు ఏర్పాటు చేయడానికి. 5వ వచనం అంతా చదువుకుంటా వస్తే ఎలా అలంకరించాడో రాయబడిన మాట. 6వ వచనంలో వేటితో అలంకరించాడో తెలియపరుస్తున్నాడు. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అహష్వేరోషు రాజు తన తోటను ఎలా అలంకరించాడని తాత్కాలికమైన దానితో అలంకరించాడు. అది శాశ్వతమైన కాదు, అది పర్మనెంట్ కాదు. కానీ తండ్రిని దేవుడు అలంకరించిన తోట మాత్రం శాశ్వతమైనది. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ షూషాను కోటలో ఉన్న తోట, ఆ తోటను చూచి అనేక మంది నన్ను ప్రశంసించాలి, అనేక మంది నన్ను పొగడాలి, అనేక మంది నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని యోచన చేసి ఆ తోటను సిద్ధపరిచాడు, ఆ తోటను అలంకరించాడు. ఆ తోటలో ఇంకా చెప్పాలంటే ఈనాటి దినాల్లో స్టేజీ డెకరేషన్ ఎలా చేస్తారండి, అదే రకముగా డెకరేషన్ చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? అందంగా అలంకరించాడు, తీర్చిదిద్దాడు. 6వ వచనం చదవండి, మీకు అర్థమైంది. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అభిషనారతో చేయబడిన రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిపిన ఏ వేలాడుతున్నాయి? తెరలు వేలాడుతున్నాయి. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువ రాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారు మయము అయినటువంటి జలతారులు గల పరుపులు ఉండేను. ఇది రాజు తన అంతస్తుకు తగినట్టుగా, రాజు తన యోగ్యతకు తగినట్లుగా, రాజు తన ధనానికి తగినట్లుగా ఏం చేశాడంటే కోటలోని తోటను అలంకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అవి ఎన్ని రోజులు ఉంటాయి ఏమండి? ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. ఎన్ని రోజులు? విందు ఎన్ని రోజులు అడిగింది? 7 రోజులు ఫంక్షన్ జరిగిన తర్వాత ఉంటాయా అన్ని? ఏమండి? పెళ్లి జరిగింది, స్టేజ్ చేశారు,
పెళ్ళి అయిన తర్వాత స్టేజ్ ఉంటుందా? ఉండదా? ఫంక్షన్ జరిగింది, బాగా డెకరేషన్ చేశారు, ఉంటుందా తర్వాత స్టేజీ? ఫంక్షన్ అయిపోయిన తర్వాత అంటే జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాజు తన ఆస్తికి తగినట్టుగా, అంతస్తుకు తగినట్టుగా, కోటకు తగినట్టుగా, అర్హతకు తగినట్టుగా ఏం చేశాడంటే ఆ తోటని అలంకరించాడు. ఇది దేవుని యొక్క చిత్తము కాదు, అహష్వేరోషు యొక్క ఆలోచన ప్రకారం జరిగించినటువంటి విధానం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఏది ప్రాముఖ్యమైందంటే దేవుని యొక్క సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడింది దేవుని తోట. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇక్కడ అహష్వేరోషు రాజు కోటలో ఉన్న షూషాను కోటలో తోట గురించి యోచన చేస్తే అది అహష్వేరోషు యొక్క ఆలోచన ద్వారా, తన చేతి ద్వారా, పనివారి ద్వారా ఏర్పాటు చేయబడింది. ఏదైనా తోట చూస్తే దేవుడి యొక్క సంకల్పము ద్వారా, దేవుడి యొక్క ఆలోచన ద్వారా, దేవుడి చిత్తము ద్వారా అది ఏర్పాటు చేయబడిన తోట. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని తోటకి, అహష్వేరోషు రాజు కోటలో ఉన్న తోటకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో మూడవ తోట గురించి నేను మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. యోహాను సువార్త 18:1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలు. ఇది ఏమి తోట అంటే దేవుని యొక్క మందిరం అనేటటువంటి తోట. దేవుని మందిరము అనేటటువంటి తోట అని నేను దీనికి పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదటి మనం చూసాం దేవుని తోటని, రెండవదిగా అహష్వేరోషు కోటలో ఉన్న తోటని, మూడవదిగా దేవుని మందిరం అనేటటువంటి తోట. ఈ తోటలో ఎవరున్నారు తెలుసా? దేవుని యొక్క శిష్యులైన వారు ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలైన వారు ఉన్నారు. దేవుడే అచ్చట ఉన్నాడు, దేవుడే ఆ తోటలో ఉన్నాడు. అక్కడ ఏదైనా తోటలో దేవుడు వచ్చి వెళుతుండేవాడు. అర్థమవుతుందా? ఏదైనా తోటలో దేవుడు వచ్చి వెళుతుండేవాడు సాయంత్రం పూట. కానీ ఇక్కడ చూస్తే ఇదిగో పర్మనెంట్ ప్లేస్. ఎక్కడ? యేసుప్రభు ఎక్కడుంటాడురా అని అంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామం పెట్టి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఆత్మస్వరూపిగా ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో శిష్యులు అక్కడ ఉన్నారు, శిష్యులు ఎక్కడ ఉన్నారో యేసుప్రభు వారు అక్కడే ఉన్నారు. అంటే ఎక్కడైతే శిష్యులైన వారు, ఎక్కడైతే దేవుడి బిడ్డలైన వారు ఇదిగో కూర్చబడతారో, సమకూర్చబడతారో అక్కడ ఏముంటుందంటే దేవుడి తోటనే మందిరం ఉంటుంది. యేసుప్రభు అలాగే తన శిష్యులు ఏ వాగు దాటారంటండి? కిద్రోను వాగు దాటి అవతలకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే తోటలోనికి వెళ్ళారు. తోటలోనికి ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థం కావాలి, దేవుని మందిరం అనే తోటలోనికి, ఆ తోటలో ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల పక్షులు, ఎన్నో రకాల పూలు, ఎన్నో రకాల పళ్ళు, ఎన్నో రకాల చెట్లు మొలుస్తూ ఉంటాయి. మొలుస్తాయా? వీటిలో ముళ్ళ పొదలు ఉంటాయి, గచ్చ పొదలు కూడా ఉంటాయి. అవును, బలురక్కసి చెట్లు కూడా ఉంటాయి. కొన్ని ఫలాలు ఇచ్చే చెట్లు ఉంటాయి, కొన్ని ఫలాలు ఇవ్వనటువంటి చెట్లు కూడా ఉంటాయి. కొన్ని దేవునికి పనికొచ్చే ఉంటాయి, కొన్ని దేవునికి పనికి రానివి కూడా ఉంటాయి. అయితే ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను మీకు తెలియపరుస్తున్నా, దేవుని అనేటటువంటి మందిరం అనే తోటలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా ఏం చేయబడతారంటే దేవుని యొక్క తోటలోనికి వచ్చిన వారు ఆశీర్వదించబడతారు, దేవుని తోటలోకి వచ్చిన వారు దీవించబడతారు. దేవుని మందిరం అనేటువంటి తోటలోకి ఎప్పుడైతే వస్తావో, వచ్చినప్పుడు దేవుడు నీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటాడు. దేవుడి కోరిక యావత్తును సిద్ధింపచేయాలనుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటాడు, దేవుడు నీతో ముచ్చటించాలనుకుంటాడు, దేవుడు నీకు కావాల్సింది ఇవ్వటానికి సిద్ధముగా ఉంటాడు. ఎక్కడంటే
దేవుని మందిరం అనేటటువంటి తోటలోనికి నీవు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మూడవదిగా నేను మీకు తెలియపరుస్తున్నాను, యోహాను సువార్త 18:1 రాయబడిన మాట. అక్కడ ఎవరున్నారు? యేసును, యేసుతో పాటు తన శిష్యులు. యేసు ఉన్నారు, యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? తోటలో ఉన్నారు. ఆ తోట దేవుని మందిరం అనేటటువంటి తోట. మేబీ నాకు తెలిసి యేసు ప్రభు వారు తన శిష్యులకు బోధిస్తుండొచ్చు. యేసు ప్రభు వారు తన శిష్యులతో సంభాషిస్తున్నట్టు ఉండొచ్చు. యేసు ప్రభుతో కలిసి శిష్యులు ప్రార్థన చేస్తుండొచ్చు. యేసు ప్రభుతో కలిసి శిష్యులు యేసు ప్రభు ఏం చేస్తే మనం అది చేద్దాం అని యోచన చేస్తుండొచ్చు. అందుకని తోటలోనికి వారు వెళ్ళారు. ప్రియ సహోదరి, సహోదరుడా, చూస్తున్నా, వీక్షిస్తున్నా నువ్వు ఎవరైనప్పటికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని, దేవుని మందిరం అనే తోటలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. దేవుని మందిరం అనే తోటలోకి నువ్వు వచ్చినప్పుడు దీవించబడతావు. దేవుని తోట అనే మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుని చేత ప్రత్యేకించబడిన వాడిగా ఉంటావని ప్రభు పేట ఈ సమయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, మొట్టమొదటి మాట నీకు తెలియపరిచాను. ఏదేని తోట అది దేవుని తోట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రెండవ తోట గురించి తెలియపరిచాను. షూషాను కోటలో ఉన్న తోట, కోటలోని తోట. ఈ తోట రాజు యొక్క యోచన ప్రకారం తయారు చేయబడినటువంటి తోట. మూడవదిగా యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అది తోట అని తెలియపరిచాను. అనగా సమాజ మందిరం అనేటటువంటి తోట, ప్రార్థనా మందిరం అనేటటువంటి తోట. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని బిడ్డలైన వారు ఎక్కడైతే సమకూర్చబడతారో, దేవుని బిడ్డలైన వారు ఎక్కడైతే ప్రార్థనలో ఉంటారో, దేవుని బిడ్డలైన వారు ఎక్కడైతే ఆయన ఆరాధిస్తూ ఉంటారో అక్కడ దేవుడు ఉన్నాడంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నానంటున్నాడు, లేను అని అంటలేదు. ప్రియ సహోదరుడా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో షూషాను కోటలో ఉన్న తోట కంటే దేవుని యొక్క తోటే పరిశుద్ధమైనది, దేవుని యొక్క తోటే పవిత్రమైనది, దేవుని యొక్క తోటే విలువగా కనబడుతుంది. అనేక మందికి విలువనిచ్చేదిగా, అనేక మందిని ఆశీర్వదించేదిగా, అనేక మందిని దీవించేదిగా కనబడుతుంది దేవుని మందిరం అనేటటువంటి తోట. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం వీక్షిస్తున్న వాళ్ళరా. మొట్టమొదటి మాట ఏదేను తోట, ఇది దేవుని. ఆ తోటలో నీవు దేవునితో మాట్లాడాలి. రెండవదిగా షూషాను కోటలో ఉన్న తోట, ఈ తోట లోక సంబంధమైనటువంటి తోట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ లోక సంబంధమైనది దేవుని మందిరం అనే తోటలోనికి ఏమాత్రం కూడా కంపేర్ చేయకూడదు. దేవుని మందిరం అనే తోటలోనికి ఏమాత్రం కూడా తీసుకురాకూడదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అహష్వేరోషు రాజు దగ్గర ఉన్నటువంటి షూషాను కోటలో ఉన్న తోట దేవుడితో సత్సంబంధమైనది కాదు, అది లోక సంబంధమైనటువంటి తోట. ఆ తోటలోకి వెళ్తే రాజుకు ఒక్కడికే సంతోషం రావచ్చు, కానీ దేవుని మందిరమైన తోటలోకి వస్తే వచ్చిన వారందరికీ కూడా ఏముంటదంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. ఆయన చల్లపుటను ప్రతిరోజు నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ షూషాను కోటలో రాజు అహష్వేరోషు రాజు ఆ తోటలో ఎన్ని దినాలు భోజనం పెట్టాడండి? 7 దినాలే. 7 దినాల తర్వాత ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. తర్వాత ఆ తోట అలంకరణ అంతా తీసివేయబడుతుంది. తదుపరి ఆ తోట చాలా ఎలా కనబడుతుందండి? నిర్మానుష్యంగా, ఎవరు లేనటువంటి స్థితిలో కనబడుతుంది. కానీ దేవుని మందిరం అనేటటువంటి తోటలో, దేవుని తోటలో దేవుడు ఉన్నాడు. దేవుని మందిరం అనే తోటలో విశ్వాసులు ఉన్నారు. ఆ తోటలో దేవుడి మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తోటలో దేవుడు మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తోటలో దేవుడు మీతో ముచ్చటించడానికి దేవుడు ఆ తోటలో ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట నేను మరలా మీకు తెలియపరుస్తున్నాను. అహష్వేరోషు రాజు షూషాను కోటలో ఉన్న తోటలో సంచారం చేస్తూ
విందు ఏర్పాటు చేస్తున్నాడు. అది ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణ అని జ్ఞాపకం చేసుకోండి. అది ఈ లోక సంబంధమైనటువంటి విందు అని జ్ఞాపకం చేసుకోండి. అది ఈ లోక సంబంధమైనటువంటి అనగా రాజు ఖ్యాతి కోసం ఏర్పాటు చేయబడిందని జ్ఞాపకం చేసుకుని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తున్నా. అందుకని ప్రభువు యేసుక్రీస్తు దేవుని మందిరమనే తోటలోనికి వచ్చి నిన్ను నన్ను బలపరచడానికి ఇదిగో సమాజ మందిరమనే తోటనిచ్చాడు. ఆ తోటలో నీవు నేను ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. దేవుడు కొద్దిమంది తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునే ప్రార్థన.